అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చట్టసభలలో 42% రిజర్వేషన్ కల్పించినందుకు నిర్ణయం తీసుకున్నందున బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకి, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి, పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. తన వంతు కృషి చేసిన పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలందరూ రుణపడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి నాగులపల్లి రామకృష్ణ, నసీముద్దీన్, మార్కెట్ చైర్మన్ బి పరశురాం రెడ్డి, బాబయ్య, పరిగి మండల ఉపాధ్యక్షులు ఆనందం, గణేమోని శ్రీనివాస్, కుడుముల యాదయ్య, జి సత్తయ్య, టి వెంకటేశం, నందు, మల్లేష్, రత్నం తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలు అవుతున్నది. ఇప్పటి వరకు బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బీసీలకు రిజర్వేషన్ 42% కల్పించడం చాలా సంతోషకరం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క బీసీలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధినేత ఏదైతే రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చిండ్రో, ఎన్నికల మేనిఫెస్టోలో 42% రిజర్వేషన్ కల్పిస్తాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణలో వస్తే అని చెప్పిన సందర్భంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉండి 42% ఈ యొక్క బీసీలకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ ఇవ్వడానికి, అదేవిధంగా ఒక చట్టసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ రోజు పార్లమెంటుకు పంపించిన సందర్భంగా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఇప్పుడు రాజకీయంగా ముందుకొచ్చే అవకాశాలు ఏర్పడినాయి. ఎన్నో అవకాశాలు ఉండి కూడా మరి చాలా రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి మరి తొక్కిపట్టడం జరిగింది. ఈ రోజు ఒక బీసీలకు స్వాతంత్రం వచ్చినట్టుగా మరి అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలను ఈ రోజు నెరవేరుస్తున్న సందర్భంగా కాంగ్రెస్ అధినేతలు అందరూ కూడా హృదయపూర్వకంగా మరి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎంపీలు ఉన్నారో మరి రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు దేశంలో మళ్లీ బీసీలు ముందుకు రావాలంటే ఇటువంటి అవకాశం చాలా అవసరం. రాజకీయంగా, ఆర్థికంగా మరి ముందుకొస్తే తప్ప ఈ యొక్క అభివృద్ధి జరగదు అనేటువంటిది మరి చాలా సార్లు చూసినాం. ఈ రోజు మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా కాంగ్రెస్ అధినేతకు పరిగి రామ్మోహన్ రెడ్డి మరి ఎమ్మెల్యే గారికి మరి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వర్గీకరణ తీవ్రమైన సమస్యగా పరిగణిస్తుంది ఈ దేశంలో. అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఆశించి ఈ నిర్ణయం మేము అధికారంలోకి వస్తే వెంటనే దీన్ని అమలు చేస్తామనే మాట కూడా వాగ్దానం ఇవ్వడం జరిగింది. దాన్నే దృష్టిలో పెట్టుకొని మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క అసెంబ్లీ సమావేశంలో మొన్న తీసుకున్న నిర్ణయం చాలా మన పేద ప్రజల యొక్క ఆశయం నెరవేరింది అనే చెప్పట్లో ఎలాంటి సంశయం లేదని చెప్తున్నాను మన సోదరులారా. అలాగే మన ఏదైతే మాదిగల వర్గీకరణ విషయంలో కూడా అనేకమైనటువంటి సమస్యలతో గ్రామీణ ప్రాంతాల్లో ఈ దళిత వర్గ ఏదైతే పేద వర్గాలను అణచివేయుటకు అగ్రవర్ణాల వారు చేస్తున్నటువంటి కుట్రలు, వాళ్ళ లోపల ఐక్యత లేకుండా, వాళ్ళ లోపల లేని సమస్యలు సృష్టించి వాళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో కొట్లాడుకొని చంపుకునే ధోరణి అవలంబిస్తున్నారు. అలాంటి అవలంబనకు కూడా మన ప్రియతమ నాయకుడు ఇక ముందు మన ప్రజలంతా మనమంతా ఏకమై జీవించాలి, కలిసికట్టుగా ముందుకు సాగాలి, అన్ని రిజర్వేషన్లలో నేను ముందున్నాను అని నాయకత్వం వహించి మన మందకృష్ణన్న గారి యొక్క పోరాటానికి స్ఫూర్తినిచ్చి ఆయనను కూడా దిగ్విజయపరిచినందుకు అన్నగారికి జన్మల మాదిగ, మాల, తెలుగు, తెంకరి, బీసీలు అందరూ కూడా, మైనార్టీలు కూడా అందరము ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి అదే కాంగ్రెస్ పార్టీ అయిన మన రేవంత్ రెడ్డి అన్న గారికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్తూ ముగిస్తున్నాం. ఓకే.